హైదరాబాద్ మహానగరంలో ఎన్ని విచిత్రాలు, అంతకు మించిన వింతలు దర్శనమిస్తాయి. బతుకు తెరువు కోసం పరుగులు పెడతారు కొందరు. అసలు ఆ పనే లేక ఆశతో ఎదురు చూస్తారు మరికొందరు. మోసాలు చేసి బతికేస్తారు ఇంకొందరు. అందరిది జీవన పోరాటమే. కానీ బతకడానికి కూడా నీతి, న్యాయం గురించి ఆలోచించే వాళ్ళెంతమంది? స్వార్థం సమాజంలో స్వారీ చేస్తున్న పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండేది ఎందరు? కల్మషం లేకుండా మానవ సేవే మాధవ సేవ అంటూ కాయగూర వ్యాపారం చేస్తూ నలుగురికి తల్లో నాలుకలా మారిన పాషాభాయ్ మంచితనమే ఇవాల్టి జిందగీ. అతడు అందరిలా డబ్బుల కోసం ఆరాటపడటం లేదు. వ్యాపారంలో కూడా నిజాయితీగా ఉంటాడు. కూరగాయలు ఎంత కావాలన్నా చేతితోనే ఇస్తాడు. హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్ ప్రాంతంలో అందరికీ పరిచయస్తుడైన కూరగాయల వ్యాపారి పాషాభాయ్ రియల్ లైఫ్ను తెలుసుకుందాం. ఇది పాషాభాయి కూరగాయల షాపు. ఇక్కడ ఆకుకూరలు, తాజా కూరగాయలు, ఉల్లిగడ్డ, అంగెపుకాయ, టమాటా, బెండకాయ, బీరకాయ, వంకాయ ఇలా అన్నీ దొరుకుతాయి. ఇది కార్పొరేట్ స్థాయి షాపింగ్ మాల్ కాదుగాని వాటిని మించిన ఆకర్షణ ఇది సంపాదించుకుంది. తెల్లవారక ముందు నుంచే ఇక్కడికి కస్టమర్లు రావటం మొదలవుతుంది. బేరసారాలు ఏమీ ఉండవు. రేట్లు ఎక్కువ తక్కువ అనే సమస్యే కనిపించదు. అసలు కూరగాయలు ఇవ్వడానికి తూకాలు తక్కెట్లు కూడా ఉండవు. తాజా కూరగాయల్ని ఎవరికి కావలసిన క్వాంటిటీలో వాళ్లే తీసుకోవాలి. అలా తీసుకున్న కూరగాయల్ని చూసి పాషాభాయ్ రేటు చెప్తారు. అంతే, రెండో మాట లేకుండా డబ్బిచ్చి తీసుకుంటారు కస్టమర్లు. వినడానికి ఇదేదో 100 ఏళ్ల నాటి వ్యాపారంలా కనిపించినా ఇందులో అసలు బిజినెస్ సూత్రం నిజాయితీ. తాజాదనంలో గాని, కూరగాయల నాణ్యత విలువలో గాని తాము ఏ మాత్రం మోసపోమన్న నమ్మకమే పాషాభాయ్ వ్యాపార రహస్యం. నమ్మలేని విషయంగా అనిపించే ఇది మన హైదరాబాద్లోనే మన మధ్య జరుగుతున్న వాస్తవం. ఆయన అందాజా పట్టి జోకుతాడు. అసలు ఆయనకు బ్యాలెన్సే లేదు. మనం బుట్టిలో అన్నీ పెట్టుకోవాలి, ఆయనకు తెలుస్తుంది అన్నట్టు ఎంత అని అనేసి ఇంకా ఇన్ని పైసలు అని చెప్తాడు. కానీ కిలో కంటే ఎక్కువనే వస్తాయి ఆయన దగ్గర. జోకేయడం కంటే మంచిగా వస్తాయి. తక్కెడ బాటలు లేవు. కానీ ఆయన అందాజా మేము చూసుకుంటే అయితే మాకు బయట వేరే దగ్గర తీసుకునే దానికంటే ఎక్కువ వస్తాయి అనిపిస్తుంది. చాలా మంచోడు. ఇంకా ఫ్రెష్ తెస్తాడు, అందరికి ఇస్తాడు. బీద వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇస్తాడు. ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఈ భాష, ఇది వెజిటబుల్ మార్కెట్ లేక మినీ రైతు బజార్. మీకు అక్కడికి వెళ్తే రామచంద్రపురం అటు సైడ్ వెళ్తే ఇండస్ట్రియల్ ఏరియాలో వాటర్ ఎట్లా ఉంటుంది, కానీ ఇక్కడ మటు క్వాలిటీ అంటే క్వాలిటీ. ప్రైస్ అంటే ఆయన ఎవరిని కూడా పైసలు ఇంత ఇయ్యి అంతే అని అడగాడు. తైలి లేకపోతే అరే తైలి లేకే జా అంటాడు. 100 రూపాయలు లేకుంటే కల్ లేకే జా, లేకే యార్ క్యా బడి బాత్ హై, హమ్ కా జాయింగే ఆప్ కా జాయింగే అంటాడు. సో అసలు మా ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వేరే మార్కెట్, రిలయన్స్ మార్కెట్ ఉందా, ఫుడ్ బజార్ ఉందా తెలియదు, కానీ భాష ఉన్నాడో లేదో తెలుస్తుంది. సో ఈజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. వెజిటబుల్లో అన్ని న్యాచురల్ వెజిటబుల్స్ అన్నీ కూడాను క్వాలిటీ ఈజ్ గుడ్. మా హెల్త్ వైజ్ బెటర్. మార్నింగ్ ఇక్కడికి వచ్చి డోస్ చేసి మాకు వాకింగ్ అయిపోతుంది, వెజిటబుల్ పర్చేస్ కూడా అయిపోతుంది. హైదరాబాద్ మహానగరం అమీర్పేట్ గాంధీ ప్రకృతి వైద్యశాల దగ్గరలోనే ఉంటుంది పాషాభాయి కూరగాయల దుకాణం. నగరం అంటేనే నమ్మకానికి చోటుందనుకునే చోటే భారీ కార్పొరేట్ షాపింగ్ మాల్స్ మధ్యలోనే ఉంటుంది పాషాభాయి చిన్న షాపు. దగ్గరలోనే రైతు బజార్ కూడా ఉంటుంది. కానీ పాషాభాయి షాపు ఎప్పుడూ బిజీగానే కనిపిస్తుంది. తూకానికి తగ్గడ కనిపించకపోవటమే ఇక్కడి ప్రత్యేకత. 20 ఏళ్లుగా నిజాయితీతో సంపాదించుకున్న నమ్మకానికి గుర్తు ఇది. పావు కిలో, అరకిలో, కిలో ఎంత కావాలన్నా
చేతులతోనే తీసిస్తారు పాషాబాయి. కానీ ఏ రోజు ఆయనకు మాకు కూరగాయలు తక్కువొచ్చాయని అనే మాటే రాలేదు. మాకు నచ్చే కదా మేము అన్నిసార్లు వస్తున్నాం ఇతని దగ్గరికి. హ్యాపీ, ఇంకేముంది, మాకు రీజనబుల్గానే వస్తున్నాయి, మేము వస్తున్నాం. తక్కువ అనేది ఉండదు, ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. బయటకు మేము రైతు బజార్, ఎర్రగడ్డలో ఉంది రైతు బజార్, అక్కడికి వెళ్ళేదానికంటే మాకు ఇక్కడే బెటర్గా ఉంటుంది. అక్కడ ఇప్పుడు నాకు వెజిటేబుల్స్ అన్ని 110 రూపీస్ అన్ని, నాకు 110 రూపీస్ పెడితే అక్కడ ఒక 3 or 4 వెజిటేబుల్స్ వస్తాయి అంతే, అంతకుమించి ఏమి రావు. నేను ఇప్పుడు 7-6 వెరైటీస్ తీసుకున్నాను ఇక్కడ, అది చాలు కదా. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న రైతు బజార్కి వెళ్ళాము అంటే వాళ్ళు మన 4 కిలోలు తీసుకున్న 5 కిలోలు తీసుకున్న ఒకేసారి కాటా వేస్తారు. ఆ కాటా వేసి 4 కిలోలను ఆ చిన్న కాటా అయినా సరే ఒకే కాటాలో వేసేస్తారు. దాని మనం బయట తూగు చూసుకుంటే కనుక మినిమం 1 కేజీ కన్నా 1/2 కేజీ కన్నా తక్కువ వస్తుంది. అలాంటి వ్యాపారం అలా సంపాదించుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో, ఈ కాలంలో ఇలాంటి భాషా గారు వ్యక్తి ఉన్నారంటే చాలా గొప్ప విషయం చెప్పాలి. కాటా లేకోకుండా ఎస్టిమేషన్ వేసుకొని ఇస్తున్నారు. కానీ ఆ ఎస్టిమేషన్లో కూడా ఒక ఆయ ఎక్కువ వస్తే కానీ తక్కువ రాదు. అందుకని అందరూ వస్తున్నాం ఇక్కడికి. చచ్చుదో పుచ్చుదో అమ్మడం ముఖ్యం. జనం ఏం తీసుకుంటున్నారు అన్నదానికంటే మనకు లాభం వచ్చిందా లేదా అన్నదే కీలకం. సిటీలో అంతా ఇలాగే ఉంటుందనుకునే వాళ్లకు పాషాబాయి వింత మనిషిగా కనిపిస్తారు. పేద కుటుంబంలో పుట్టిన పాషా తండ్రి కూడా కూరగాయల వ్యాపారమే చేసేవారు. 10th దాకా చదివిన పాషాబాయి తండ్రి వ్యాపారాన్నే వృత్తిగా తీసుకున్నారు. మొదట్లో బండిపై కూరగాయలు అమ్మేవాడు. అప్పటి నుంచే తక్కిటతో పని లేకుండానే కూరగాయలు ఇచ్చేవాడు. అలా మొదలైన వ్యాపారాన్నే 20 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు పాషాబాయి. ఆయన షాపులో మరో విశేషం ఏంటంటే అందరిలా వారమంతా వ్యాపారం ఉండదు. శని, ఆదివారాల్లో సెలవిచ్చేస్తారు. ఇప్పుడు డౌట్ వచ్చింది, ఒకరోజు తీసుకొచ్చి ఇట్లా చూసి ఇచ్చేసాడు. ఇదేంది ఇట్లా ఇస్తున్నారు, తగ్గడేది వేరే వెయిట్ అంటే నో వెయిట్ అయిపోయింది, ఇంతే కరెక్ట్ ఉంది పో అన్నాడు. ఇంటికి వెళ్ళి ఎందుకైనా మంచిగా క్రాస్ చెక్ చేద్దాం చేశాను. ఎగ్జాక్ట్లీ కేజీ టమాటా అంటే కేజీ టమాటానే ఉన్నాయి, ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది, అంటే ఒక 15-20 గ్రామ్స్. బీరకాయలు తీసుకెళ్తే అసలు ఇంత పొడుగు బీరకాయలు కరెక్ట్ ఇట్లా సగానికి తుంపిచ్చేసాడు. అవి కూడా కరెక్ట్ కేజీ అంటే కేజీలానే ఉన్నాయి. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ సార్. యాక్చువల్గా మామూలు ఒక కామన్ మ్యాన్గా అయితే మనమైతే అసెస్ చేయలేము. బట్ ఇది ఫస్ట్ టైం చూడటం, చూసింది కానీ సర్ప్రైజింగ్. ఇది ఎక్కడ కూడా ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా సర్ప్రైజింగ్ అనమాట. ఏదైనా సరే అది చూడండి, ఇంతమందిలో ఎవరు కూడా ఏ ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయరు. అందరూ వచ్చి తీసుకెళ్తారు, మేము కూడా వచ్చి రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటాం. తెల్లవారక ముందే పాషాబాయి వ్యాపారం మొదలవుతుంది. ముందుగా గుడిమల్కాపూర్ మార్కెట్కు వెళ్లి రైతుల నుంచి తాజా కూరగాయల్ని ట్రాలీలో తెచ్చుకుంటారు పాషాబాయి. పాషాబాయి వ్యాపారం తీరు గురించి ఒకరి ద్వారా ఒకరికి ప్రచారం జరిగి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో షాపింగ్ మాల్స్ కి మాత్రమే వెళ్లే సంపన్న వర్గాల వాళ్లు కూడా ఆయన దగ్గరకు వస్తున్నారు. కొంతమంది మార్నింగ్ వాక్ కి వచ్చి కూరగాయలు తీసుకువెళ్లటం అలవాటుగా మార్చుకున్నారు. చాలా మంది షాపింగ్ మాల్స్, రైతు బజార్ల కంటే పాషాబాయి షాపులోనే కరెక్ట్ గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చే జనం. కూరగాయల భాష గారు 20 సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతున్నాడు. నేను ఇక్కడే తీసుకుంటాను. ఆయన ఫ్రెష్ వెజిటేబుల్ పొద్దున్న 6ంటికి తీసుకొచ్చి 8 వరకు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్ మాకు ఎక్కడ దొరకలేదు ఈ అమీర్పేటలో. అందులో ఆయన మెమరీ చాలా బాగుంటుంది. ఈరోజు 100 రూపాయలు ఇచ్చామంటే రేపు ఇంకా 20 మర్చిపోయావు ఇవ్వాలి అని 4 రోజుల దాకా గుర్తుపెట్టుకుంటాడు. మేము ఇలాంటి అతన్ని ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు. వీఆర్ ఎంజాయింగ్ విత్ దిస్ ఫ్రూట్, వెజిటేబుల్స్ అండ్ ఆల్. ఎవ్రీ డే వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ with him only. Even though people are selling outside, we don't go that place. We take every day from him only and we will wait for 4 days, 5 days. ఎక్కువ లాభాలు ఆశించకపోవటమే తన వ్యాపార రహస్యం అంటున్నారు పాషాబాయి. తూకాలు లెక్కలు చూసుకుంటూ ఉంటే దండి కొట్టాల్సి వస్తుందంటున్నారు పాషాబాయి. అప్పుడు సైకిల్ మీద అమ్ముతున్నాం ఆకుకూరలు. ఇట్లానే మెల్లమెల్లగా కూరగాయలు అలవాటైంది. అట్లానే తక్కడబాటు లేకుంటే అమ్ముతున్నాం. ఇప్పుడు తక్కడబాటు పెట్టలేను. ఇప్పుడు తక్కడబాటు పెడితే మళ్ళీ దండి కొట్టేది వస్తుంది. అందుకే దండి కొడతామనే ఉద్దేశంతో ఎట్లా పెడతలేవా? మరి లాభాలు ఉన్నాయా? ఉండని లేకుంటే మాకు ఖుషి. ఎట్లా ఖుషి అవుతావు ఏం లాభాలు లేకుండా? మనకు దేవుడు ఇస్తాడు అంతే. దేవుడు ఇస్తాడని చెప్పేసి ఖుషి. అంటే ఇప్పుడు రూపాయలు ఆటోనే మిలితే కూడా చాలు అంటాం. మనకు రూపాయి అవసరం లేదు. లాభం లేకుంటే చాలు. మాకు 3 గంటల అమ్ముడు పోతుందా లేదా కూరగాయలు?
ఇంత లాభం 300-400 వస్తుంది కదా, చాలు అంతే. ఏమనుకుంటారు ఇక్కడ పబ్లిక్ నీకు? ఖుషీలో పోతారు. మానవ సంబంధంలోని మంచిదన్ని అర్థం చేసుకోవడానికి సుదీర్ఘ కాలం పడుతుందన్నాడు ఓ ఫ్రెంచి రచయిత. 20 ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తున్న పాషాబాయ్ ఏ రోజు కూడా తక్కిన బాటలు ఉపయోగించలేదు. పావు కిలో, అరకిలో, కిలో ఎంత కావాలన్నా చేత్తోనే కూరగాయలు ఇచ్చే పాషాబాయ్ మేధస్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కాదు. కెమెరా పర్సన్ రాజేష్తో మల్లేష్, V6 హైదరాబాద్.